ఈ ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ తరుణము కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రభువా, సర్వాధికారి, నిరంతరం జీవించేవాడు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనవాడు, మహిమ ఘనత ప్రభావం కలిగిన వాడ, సర్వశక్తుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీవు నిరంతరము స్తోత్రార్హుడు అయినావు దేవా. కెరూబుల మీద ఆసీనుడైనవాడ, మహిమ ఘనత ప్రభావములు యా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా యుగములకు పూర్వమును ఇప్పుడును సదాకాలం కలుగును గాక దేవా. సత్యవంతుడు అని దేవా, మహిమోన్నతుడా, మహాఘనుడా, నిరంతరం జీవించేవాడా, ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ ఎత్తుకు వచ్చేదరు ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో అర్చుచుండు పిల్ల కాకులకు, వానకోవులకు నీ బలిపీఠం యొద్ద స్థలం కలదు ప్రభువా. నీకు వందనాలు అయ్యా. నిన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టువాడు కాదు యాకోబు దేవా. నీ సన్నిధిని వెతుకు వారిని ప్రభువా నీవు విడిచిపెట్టువాడు కాదు దేవా. నీకు వందనాలు. నీవు నిరంతరము స్తోత్రార్హుడు అయినావు ప్రభువా. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడైన వాడా, మందవలె ఏసేపు నడిపించిన వాడా, మీకు స్తోత్రాలు. గొర్రెల గొప్ప కాపరి, మంద కొరకు ప్రాణం పెట్టినవాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎన్న దేవా, నీకు వందనాలు. మహిమోన్నతుడా, నీకు వందనాలు. మహాగణుడా, మేలు చేయువాడా, నీకు వందనాలు అయ్యా. తనకు నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉండువాడా, నీ వంటి దేవుడు ఎవరున్నారు? నిన్ను పోలిన వారు ఎవరున్నారు ప్రభువా. దేవా యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులన్నీ లేఖనం సెలవిస్తుంది తండ్రి. అయ్యా, ఇన్ని సంవత్సరాలు మా జీవితాల్లో ప్రభువా దేవా ఎన్నో మార్లు నీ సన్నిధిలో తప్పిపోయినప్పటికీ దేవా, ఎన్నో మార్లు ప్రభువా మా పాపముల చేత, అపరాధముల చేత తండ్రి నిన్ను దుఃఖపరిచినప్పటికీ ప్రభువా దేవా, గద్ద రెక్కల మీద మోసినట్లు దేవా, కోడి తన పిల్లలను భద్రపరిచి ప్రభువా తన రెక్కల కింద భద్రపరిచినట్లు తండ్రి అయ్యా, ఇన్ని సంవత్సరాలు మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండి ప్రభువా ఇక్కడ వరకు మమ్మల్ని తీసుకొని వచ్చిన మా దేవా, నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీ కృపా మహదైశ్వర్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువా, గొర్రెల గొప్ప కాపరి, మంద కొరకు ప్రాణం పెట్టిన దేవా, నీకు వందనాలు. నీ గొప్ప నామాన్ని బట్టి, నీ త్యాగాన్ని బట్టి అయ్యా, నీ రక్తాన్ని బట్టి, నిర్దోషము నిష్కల్మషమైన నీ రక్తాన్ని ప్రభువా అయా, పాపులమైన మా కొరకు కార్చి మమ్మల్ని కడిగి పవిత్రపరిచి అనుదినం మమ్మల్ని నూతనపరిచిన మా దేవా తండ్రి, నీ సన్నిధికి వచ్చుటకు అయ్యా, నిన్ను ఘనపరచుటకు, నీ గొప్ప నామాన్ని బట్టి, నీ మహత్ కార్యాలను బట్టి, ఆశ్చర్య క్రియలను బట్టి, సూచక్రియలను బట్టి తండ్రి నీ నామాన్ని ఏకంగా కూడి స్తుతించుటకు దేవా, నీవే దేవుడవని తండ్రి నీకు సాగిలపడి నమస్కరించుటకు ప్రభువా అయ్యా, మా హృదయంతో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించుటకు తండ్రి అయ్యా, మీరు ఇచ్చిన ఉదయకాలాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా. మా దోషములు, మా అపరాధములు క్షమించి మా సంకటములన్నీ కుదుర్చువాడా, నీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఈ ప్రార్థన కూడికంతట్లో మీరుండి మీకు మహిమ కలుగులాగా నడిపించమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. సమయంలో అందరం కలిసి 77వ పాట విజయ గీతములు పాడరే, జయ విజయ గీతములు పాడరే. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. రుజినమంతటి మీద విజయమే చెడు దేవ, నిజ కుమారుని నామమున్
హృదయములతో భజన చేయుచు నిత్యమున్ మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు మీరగా తన రక్త బాలము వలన పొంగు నానగా చేసేను సాతానున్ బల్ కృంగా నాలిపి చీల్చెను పాపముల్ తొలగింపను మనలను తన స్వరూపంబు నకు మార్పను శాపం భంతయు నోర్చెను దేవుని న్యాయ కోపమున్ భరించెను పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాపయాగము దీచెను దేవుని నీతి ధీరుడై నెరవేర్చెను సిలువ మరణము నొందియు మనలను తనకై గెలువన్ లేచిన వానికి చెలువు గన్విమాలాత్ముని ప్రేమను మనలో నిలువంజేసిన వానికి కొలువు చేతుమే గాని ఇలాను మరువక వాని సిలువ మోయుచు నీ కృప రక్షణ చాలా విలువ గలదని చాటుచు విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23వ వచనం నుండి చివరి వరకు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23 నుండి 29వ వచనం వరకు గౌతమి చదివి వినిపిస్తారు. గౌతమి. వందనాలు పాస్టర్ గారు. అమ్మ ప్రేదలమ్మా చదువమ్మా. కొంచెం వచనం చెప్తారండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 23 నుండి 29 చివరి వరకు. సరే. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం 23 నుంచి చివరి వరకు చదువుకుందాం. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనబరచ మొదలు పెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయి క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూచున్నట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు. గాని నీవు ఈ పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరము వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. అప్పుడు
బెత్స్బా ఏరు ఎదుటనున్న లోయలో దిగియుండిరి. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై తల్ల వంచినట్లయితే తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. పంగులూరు వెంకయ్య గారు ప్రార్థన చేస్తారు. చేయండి. పరిశుద్ర జీవాధిపతి అయిన తండ్రి, నీ పరిశుద్ధ పాదానికి వందనాలు ప్రభా. యేసయ్యా, గడిచిన దినమంతా మమ్మల్ని మీ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి వాళ్ళక అయ్యా నూతన దినం సోమవారం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. మేమంతా ప్రభా ఈ దినము కూడుకొని ప్రభా మీ తండ్రి ప్రభా విజ్ఞాపనలు చేయించుండగా మా మొన్న ఆలకించండి అయ్యా. ఈరోజు సిద్ధపరిచిన వాక్యం ప్రభా సిద్ధపరిచి ఉండగా ప్రభా ఆ వాక్యంతో మాతో మాట్లాడండి. మా హృదయాన్ని సరి చేసుకొని అయ్యా మేము ఆ వాక్య ప్రకారం మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. మీ దాసు ద్వారా పెట్టబడిన వాక్యం ద్వారా హృదయాన్ని సరి చేసుకొని అయ్యా బ్రతుకున్నంత కాలం ప్రభా మా హృదయాన్ని సరి చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీ వాక్యం ప్రకారం బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయమని, అంటే ధన్యంగా మా జీవితాల్లో ప్రసాదించమని ఆనంతటా మీరే దేవుడు ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరే ప్రభా మీ పుట్టుగల దయగల హస్తానికి ప్రభా అలాంటి ఆటకాట్లు కలగకుండా ప్రభా మీరే ప్రభా కృప చూపి దయ చూపించి అయా జాలి చూపించి ఆది నుంచి అంతం వరకు ప్రభా మీరే తోడిని నడిపించమని ఈ ప్రతి మానవులను ఉపాసన విన్నపించుండగా కనికరం చూపించమని యేసునామంలో వేడుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని నామంన మీ అందరినీ ఈ ప్రార్థన సహవాసానికి ఆహ్వానిస్తున్నా. దేవుని మాటలు వినడానికి ఉదయమున ప్రభు మనకు అనుగ్రహించిన ఈ కృపలన్నిటి కొరకు కూడా మరి దేవుని స్తుతిస్తూ ఏప్రిల్ 23 నుండి మే 23 నుండి ఈ పరిచర్య కొనసాగుతుండగా దేవుడు మరి రాబో దినాల్లో దీని ద్వారా అనేక విషయాలు మనకు నేర్పించుటకు ఈ ప్రార్థన సహవాసం మరి చివరి వరకు కొనసాగాలని కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. గత కొన్ని రోజులుగా మనం లూకా సువార్తలో ఉన్న 4 సంఖ్యలో ఉన్న కొన్ని విషయాలను ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ ఉదయకాలం మోషే ప్రార్థనలు, మోషేని గూర్చిన కొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము ధ్యానించడానికి ఈరోజు నుండి మనందరం కూడా సిద్ధపడాలని కోరుతా ఉన్నాను. మోషే ఇశ్రాయేళ్ల జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తి మోషే. దేవుని ప్రజలను నడిపించడానికి దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దేవుని యొక్క సన్నిధానములో ప్రభువు వలన సాక్ష్యం పొందినవాడు కూడా. మోషేని గురించి మనం బైబిల్లో ఆలోచించినప్పుడు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుడు ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తే ఏమంటాడంటే నమ్మకమైన వాడు అంటాడు, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అంటాడు. అంతేకాదు ముఖాముఖిగా దేవుని ఎరిగినటువంటి ప్రవక్త, ముఖాముఖిగా దేవుని ఎరిగినటువంటి వాడు. కనుక అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో 38వ వచనంలో స్టెఫను భక్తుడు మాట్లాడుతూ
ఆయన మరి జీవవాక్యములు తీసుకున్నవాడు ఇతడే. జీవవాక్యములు తీసుకొనినవాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు మరి జీవవాక్యములు తీసుకున్నవాడు. 38వ వచనం, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకొనినవాడు ఇతడే. జీవవాక్యములను తీసుకొనినవాడు. కాబట్టి మోషే సాక్ష్యము స్పెషల్, ప్రత్యేకమైనది బైబిల్లో. రెండవది మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం. యూదులు యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడల్లా మోషేని గురించి మాట్లాడతాడు. మోషే ధర్మశాస్త్రం అందు రాయబడి ఉంది కదా. కాబట్టి మోషే మరి ధర్మశాస్త్రానికి ప్రతీక. అదే సమయంలో మోషే ప్రార్థన, 90వ కీర్తన మోషే ప్రార్థన. ఆ పైన శీర్షిక ఉంటుంది, మోషే ప్రార్థన అంటూ. దైవజనుడైన మోషే. మోషే ఎవరు అని అంటాడంటే, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. అలానే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో మోషే కీర్తన. పరలోకమందున్న వీరు గొర్రెపిల్ల కీర్తనతో పాటు మరి మోషే కీర్తన కూడా పాడుతారంట. ఒకసారి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం, 3-4 వచనాలు చదువుతూ చూడండి. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేస్తారని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు. దైవజనుడగు కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దైవజనుడగు మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు. కనుక దైవజనుడు ఆయన. మోషే దైవజనుడు. ధర్మశాస్త్రం, మోషే ప్రార్థన, మోషే కీర్తన. ఈ మూడు దేవుని వాక్యంలో మరి మోషేస్ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు కనబడతాయి. కనుక ఈ ఉదయకాల ప్రార్థనలో కొన్ని రోజులు ఈ మోషే ప్రార్థనలు, మోషే చేసినటువంటి ప్రార్థనలు, ఆయనను గురించి, ఆయన ప్రార్థన జీవితాన్ని గురించి ఒక మాటలో చెప్పాలంటే 106వ కీర్తన 23వ వచనం. 106వ కీర్తన 23వ వచనం. ఒక మాట చదువుతాను చూడండి. 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను నేను, అయితే ఆయన వారిని నశింప చేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. కనుక ఆయన ఏర్పరచుకొనిన మోషే, దైవజనుడైన మోషే, దేవుని దాసుడగు మోషే, మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు, ముఖాముఖిగా దేవుని ఎరిగినటువంటి ఈ మోషే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపమును చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఇశ్రాయేలు జీవితంలో మోషే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన ప్రజల మీదకి రావడానికి దేవుని కోపమును అడ్డుకున్నాడు. దేవుని కోపమును తన మీదికి రప్పించమని
తాను దేవుని కోపానికి అడ్డు నిలిచాడు. ఈరోజు ప్రియమైన వారలారా, చాలామంది నాయకులు, విశ్వాసులు ఆశీర్వాదాన్ని అడ్డుకునే వాళ్ళు ఉన్నాం. మనం చాలామంది దేవుని పనులను అడ్డుకునే వాళ్ళం ఉన్నాం. ఎలుమా వంటి వారిగా అపోస్తుల కార్యంలో పౌలు మొట్టమొదటి సువార్త పరిచర్యలో ఆయన ఒక ప్రాంతానికి వెళ్తాడు. 13వ అధ్యాయము మీరు జాగ్రత్త చదువుతూ ఉంటే 4వ వచనం నుండి, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకైకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుండ్రి. యోహానికి వారికి ఉపచారము చేయవాడని. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారెడివాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అను ఒక యూదుని చూచెను. అతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను పౌలుని పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఇలుమా, ఈ పాపులో ఇలుమా అనేవాడు అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఇలుమా అను పేరునకు గారడివాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిన్నవాడై అతన్ని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. కనుక ఇలువ లాంటి వారు కూడా లోకంలో ఉంటారు. ఆశీర్వాదింపబడాలనుకున్నప్పుడు, దేవుని ఎదుకు రావాలనుకున్నప్పుడు అడ్డుపడేవాళ్ళు, సమస్త నీతికి విరోధులు, అపవాది కుమారులు వాళ్ళు. మరి దేవుని తిన్నని మార్గములు చెడగొట్టేవారు. కనుక మోషే దేవుని కోపమును అడ్డుకున్నాడు. దేవుని కోపము ప్రజల మీదకి రాకుండా ఆయన మరి అడ్డుకున్నాడంట. అడ్డు నిలిచెను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మన పరిచర్య, ప్రార్థన పరిచర్య ఏంటంటే దేవుని కోపమును అడ్డుకొని ప్రజలకి దీవెన తీసుకొచ్చేది ప్రార్థనా పరిచర్య. మరి ఎలా మోషే అడ్డుకున్నాడనంటే ఎక్కువ భాగము ప్రార్థన. మోషే ఆ ప్రార్థనలు ఎలా అడ్డుకోగలిగిన శక్తి ఒక ప్రార్థన ద్వారానే దేవుని కోపమును మరి అడ్డుకొని యెహోవా సన్నిధి నిలిచి అడ్డుపడెను. ఈ ఉదయకాలం ప్రియమైన దేవుని సంఘస్థులారా, మనం ఆశీర్వాదాలను అడ్డుకునేవారుగా ఉన్నామా? దేవుని కోపాన్ని అడ్డుకొని ఆశీర్వాదాన్ని పంపేవారిగా ఉన్నామా? నీ కుటుంబానికి నీ ప్రార్థన దేవుని కోపాన్ని అడ్డుకుని దీవెన తెస్తుంది. అలా ఉన్నావా? లేదా నీ కుటుంబానికి, సంఘానికి దేవుని ఆశీర్వాదాన్ని అడ్డుకొని శాపాన్ని తెచ్చేవాడిగా ఉన్నావా? కనుక మోషే యెహోవా సన్నిధిని నిలిచి దేవుని కోపం వచ్చినప్పుడు అడ్డుపడెను. దేవుని కోపమును ప్రజల మీదకి రాకుండా అడ్డుకున్నాడు. మోషే నిలబడ్డాడు. ఇశ్రాయేలుకు ఒక ధైర్యం మోషే ఉన్నాడు. మరి ఈరోజు సంఘాల్లో ఎంతమంది ఉన్నారు దేవుని కోపాన్ని అడ్డుకునేవారు? దేవుని కోపానికి ఎదురు నిలిచి ప్రజలకు భరోసా కలిగించేవారు ఈరోజు మనకు ఎక్కడా కనబడరు. సరైన మార్గంలో ఉన్న ప్రజలను కూడా శాపానికి నడిపించే మరి విశ్వాసులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, నాయకులు ఉన్న ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, మోషే పరిచర్య మనకు అవసరం. మోషే లాంటి మరి తండ్రి కుటుంబానికి అవసరం. మోషే లాంటి భర్త కుటుంబానికి అవసరం.
మోషే లాంటి భార్య కుటుంబానికి అవసరం. అబీగయీలు దావీదు కోపాన్ని అడ్డుకొని కుటుంబానికి దీవెన తీసుకొచ్చింది. కాబట్టి ఈ కుటుంబంలో దేవుని కోపాన్ని అడ్డుకొని దీవెన తీసుకొచ్చేది ఏంటంటే ప్రార్థనే. ఇలాంటి గొప్ప ప్రార్థనా పరుడైన మోషే ఈ 3 అధ్యాయం మనం చదువుకున్న భాగంలో 23 నుండి 29 వచనాల్లో దేవుడు మోషే ప్రార్థనలో చాలా విషయాల్లో యాక్సెప్ట్ చేశాడు, కానీ తన సొంత విషయం వచ్చేసరికి మోషే ప్రార్థన కూడా దేవుడు నో చెప్పాడు. మీకు చదువుకున్న భాగంలో అసలు దేవుడు తనను యోర్దానుకు అవతలికి వెళ్ళిపోయి ఆ దేశాన్ని చూడాలని బతిమలాడుతాడు మోషే. నేను బతిమలాడుకొనగా, కొంచెం చాలా చక్కగా పదం ఉంటుంది, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లను చాలును, ఇకను ఆ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. అసలు మోషే ఎంత ప్రార్థనాపరుడు ఒకసారి ఆలోచించండి. ప్రజల కోపమునకు తన మీద వేసుకొని తను దేవుని కోపానికి బలయ్యి తన సొంత విషయము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటో, ఇంకాపయ్యా నువ్వు మాట్లాడొద్దు ఆ సంగతి అన్నాడు. ఒకవేళ మీ ఇంట్లో మీ విషయాల్లో ఇంకా నువ్వు ఆపు, నీ మాట్లాడొద్దంటే అసలు మనం ప్రార్థన చేస్తామా? ఒకవేళ పాస్టర్ గారు ఏదన్నా మీ తప్పు ఉండి ఇక చాలు దాని గురించి మాట్లాడొద్దు అని అంటే పాస్టర్ గారితో మాట్లాడతాం, మనం ఆ సంఘ నాయకుడితో మాట్లాడతామా? కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు నో అని కూడా అంటాడు. మోషే నో అన్న సందర్భాలు ఉన్నాయి. దేవుడు మోషే ప్రార్థనలకు కూడా దేవుడు నో అన్న సందర్భాలు ఉన్నాయి. నో అన్నాడు దేవుడు. ఇక నువ్వు అసలు ఎత్తొద్దు ఆ విషయం. మాట చూడండి ఎంత దేవుడు కోపడి ఇకను ఆ సంగతిని గూర్చి నాతో మాట్లాడొద్దు, నీకు ఛాన్స్ లేదు అని దేవుడు నో చెప్పాడంటే అర్థం గమ్ముగుండమని కాదు, ఇంకొకటి చెయ్యమని. నీవు యోర్దాను దాటడానికి ఇంకా నీకు ఆస్కారం లేదు. నువ్వు చేయాలంటే యోర్దాను దాటించగలిగిన మరి యెహోషువను తయారు చేయమన్నాడు. యోర్దాను దాటించగలడానికి మరి యెహోషువను నువ్వు తయారు చెయ్యి. ఈరోజు ప్రియమైన వారలారా, సంఘ నాయకులకు కూడా మన పరిచర్య సక్సెస్ఫుల్ పరిచర్య ఎప్పుడంటే అన్నీ నేనే చేసి నేను అక్కడికి వెళ్తానని కాదు. నీ తదుపరి ఆ పరిచర్యను కొనసాగించే సక్సెసర్ను కూడా నీవు తయారు చేయడం, అది కూడా ప్రార్థనలో ఒక భాగం, మంచి నాయకుడికి ఒక భాగం. మోషే నేను వెళ్తానయ్యా యోర్దాను అంటే, యోర్దాను దాటుతాను చూస్తానన్నప్పుడు దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళకూడదు, ఇక ఆ సంగతి గురించి నువ్వు అడిగినా నేను నీకు అవకాశం లేదన్నాడు దేవుడు. చెప్పి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంట పెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరుచుకొన చేయును. నువ్వు ఆపేసే అన్నాడు. ఇక ఆ సంగతి గురించి నువ్వు నాతో మాట్లాడొద్దు అన్నాడు. కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎత్తకపోవడం మంచిది. అందుకే సామెతల్లో ఒక మాట ఉంటుంది, జరిగిన సంగతిని మాటి మాటికి లేవదీయవాడంట మిత్రభేదము కలుగ చేయవాడు. కాబట్టి దేవుడు మోషేతో కూడా ఏమన్నాడంటే, మోషే ఇక నువ్వు ఆపేసేయి నీ సొంత విషయము, ఇక నువ్వు యోర్దాను దాటుతాననే విషయము నువ్వు ఆపేసేయి, నువ్వు దాని గురించి మాట్లాడొద్దు అన్నాడు. ఒకసారి 34వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 4వ వచనం.
మరి యెహోవా అతనికి ఇట్లా నేను నీ సంతానమునకు ఇచ్చిదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే, కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. అసలు ఎంత గొప్ప అద్భుతకరుడో, ఎంత వినయ విధేయతలు కలిగిన వాడో మోషే చూడండి. దేవుడు అన్నాడు, నీవు కన్నులారా చూచేదవు కానీ దానిలోనికి ప్రవేశించడానికి నీకు ఛాన్స్ లేదు, నువ్వు ఎత్తొద్దు అన్నాడు ఒక మాట. నీవు దాని గురించిన విషయమే ఆ సంగతి, ఇక నాతో మాట్లాడొద్దు అని ప్రభువు చెప్పినప్పుడు మోషే ఈవెన్ మరణములో కూడా విధేయత చూపాడండి. నువ్వు అక్కడ చనిపోవాలంటే మారు మాట్లాడలేదు. ఇక యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. కనుక దేవుని బిడలారా, కొన్నిసార్లు మన ప్రార్థనలకు దేవుడు నో చెప్పాడంటే అర్థం ఏంటంటే నువ్వే ఉండవని కాదు. నీవు చెప్పినది నీ పని ఎంతవరకు చేయాలో అంతవరకు చెయ్యి. నెక్స్ట్ యెహోషువను దృఢపరిచి సిద్ధపరచు. ఈరోజు మేరీకాజ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ దుస్థితికి కూడా ఒక కారణం ఏంటంటే ఈ సోకాల్డ్ నాయకులందరూ సంవత్సరాల తరబడి వీళ్ళే ఇక్కడ ఉండిపోయారు కానీ సెకండ్ జనరేషన్ లేదు మనకి. యెహోషువను సిద్ధపరచలా. మేము 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి దేవుని పరిచయం ఉన్నా, మేమే ఈ సంఘాన్ని నిలబెట్టాం, కాపాడాం, అసలు మేము లేకపోతే ఈ సంఘం లేదనే చాలా మంది ఈ సోకాల్డ్ నాయకులు యెహోషువను సిద్ధపరచలేదు. ఎంతసేపు మేము చూడాలా, మేము వెళ్ళాలా, మేమే ఉండాలనే ఆ ఇదితో దేవుని బిడ్డలారా, మేరీకాజ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం యెహోషువ పరిచర్య లేవు, సెకండ్ జనరేషన్ లేదు. రేపు భవిష్యత్తులో ఈ సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించడానికి యెహోషువలను మనము తయారు చేయలేకపోతున్నాం. కుటుంబాల్లో కూడా ప్రియమైన వాళ్ళారా, నీ తదుపరి నీ ప్రార్థన పరిచర్యను, యాజక పరిచర్యను, నీ కుటుంబాన్ని దేవుల్లో నడిపించే యాజక పరిచర్యను నీ కుటుంబానికి నువ్వు అందించలేకపోతే కూడా నీవు వ్యర్థుడిగా పోతావు. నీతోనే నీ పరిచర్య ముగియకూడదు. మనం ఉన్నాం, ఎందుకంటే మనము ఈ లోకంలో జీవించేది కొద్ది కాలం ఎవరమైనా, కానీ మనం వెళ్ళినా కూడా మన పరిచర్య కొనసాగాలంటే మనము ఇంకొకరిని తయారు చేయాలి. నెక్స్ట్ మన యొక్క పనిని కొనసాగించే ఒక వ్యక్తిని నీవు నీ కుటుంబంలోనైనా, ఒకవేళ నువ్వు సంఘ నాయకుడు అయితే, కాపరి అయితే, లేదా నాయకుడు అయితే, విశ్వాసం అయితే, నీ తదుపరి నీ యొక్క విశ్వాసాన్ని క్యారీ ఆన్ చేసే ఇంకొక వ్యక్తి కావాలి. మోషేకి అది చెప్పాడు. మోషే ఆ ప్రార్థనల్లో బతిమిలాడాడు, ప్రభువా నేను అక్కడికి వెళ్తాను, ఒక్క అవకాశం ఇవ్వమన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక చాలును, ఇకను ఆ సంగతి గూర్చి నాతో మాట్లాడొద్దు, ఆ సంగతి వద్దు, ఇంకా అది ఆపేసి నువ్వు చేయాల్సిన సంగతి ఏంటంటే యెహోషువను మరి ధైర్యపరిచి అతన్ని దృఢపరచు. అతడు ఈ ప్రజలను యోర్దాను దాటిస్తాడు, ఆ ప్రజలను దాన్ని స్వాధీనపరుచుకునేలాగా చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మరి అందుకనే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడయ్యాడు. మోషే ఏ కనాను దేశాన్ని చూడలేకపోయాడో దేవుడు వదిలిపెట్టలేదు మోషే విధేయతను. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో ఆయన మరణాన్ని పొందబోతున్నప్పుడు, సమస్త మానవాళికి విమోచన ఇవ్వబోతున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళి మోషేతో చర్చించాడు. మరి ఓల్డ్ టెస్టమెంట్లో మోషే వెళ్ళి దేవునితో చర్చిస్తాడు. సీనాయి పర్వతం మీద కానీ ఆయన ఎక్కడైనా ఇక్కడ నుండి వెళ్ళి ఈయన చర్చిస్తే, న్యూ టెస్టమెంట్కి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి మోషేతో చర్చిస్తాడు కొండ మీదకి వెళ్ళి. ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. నిర్గమమును గురించి యేసు ప్రభుతో మాట్లాడాడు. యేసు ప్రభు మోషేతో మాట్లాడి తాను యెరూషలేములో జరగబోయే నిర్గమాన్ని గురించి మోషేతో చర్చించాడు యేసయ్య. దేవుడు ఎంత గొప్పవాడంటే
విధేయతను ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. అంతేకాదు మోషే విధేయత తన సమాజానికి మేలు జరిగింది. ఈ ఉదయకాలం ప్రియమైన విశ్వాసులారా, నీ ప్రార్థనలో అది కనబడాలి. కొన్నిసార్లు నీ ప్రార్థనలో దేవుడు నీకు నో చెప్పొచ్చు. నీకు కొన్నిసార్లు నీ ఆలోచనలకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. దేవుని పిల్లలమైన మనం, ప్రభువా నేను ఆగుతాను, నా తదుపరి నా జనాంగం, నా కుటుంబానికి మరి దీవెన కలిగించే రీతిలో నా తదుపరి పరిచర్యను క్యారీ ఆన్ చేయడానికి ఇంకొక వ్యక్తిని నేను సిద్ధపరచకపోతే నా ప్రార్థన కూడా వ్యర్థమైనట్టే. పౌలు తిమోతిని సిద్ధపరిచాడు, తీతును సిద్ధపరిచాడు, మోషే యెహోషువను సిద్ధపరిచాడు. కనుక దేవుని బిడ్డలారా, మన తదుపరి వారిని మనము సిద్ధపరచలేకపోతే మన పరిచర్య కూడా అది వ్యర్థమైనట్లే. ఎందుకంటే పరిచర్య అది జీవితకాలం కొనసాగుతుంది, కానీ నీవు ఉండవు. నీ జీవితం తరాలకే కానీ ఈ పరిచర్య తరతరాలకు సంబంధించినది. మోషే ఆ ప్రార్థనలో మరి ప్రజల కొరకు తన కొరకు చేసుకున్న ప్రార్థన కొన్ని చోట్ల మాత్రమే ఉంటాయి. ఎక్కువ ప్రజల పక్షాన ఏం చేయాలంట? ప్రజల పక్షాన అడ్డుపడెను. కోపమును అడ్డుకొని నిలిచి కుటుంబానికి, సమాజానికి మరి దీవెన తీసుకొచ్చిన మోషే ఆ ప్రార్థనా జీవిత విధానం. కొన్నిసార్లు దేవుడు నీ జీవితాలకు, నీ ఆలోచనలకు నో చెప్పొచ్చు. అడ్డుపడకు. ప్రార్థన కొన్నిసార్లు దేవుడు ఎస్ అంటాడు, కొన్నిసార్లు నో అంటాడు, కొన్నిసార్లు వెయిట్ అంటాడు. నో అన్నాడంటే అర్థం ఏంటంటే నువ్వు చేయాల్సింది వేరుంది, నువ్వు అడిగింది కాదు, నువ్వు చేయాల్సినది చేయమని అర్థం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మోషే వలె మేము అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయి ప్రభు అని, మోషే లాంటి ప్రార్థనలు మనం కొనసాగించుటకు దేవుడు శక్తిని అనుగ్రహించలాగిన ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుదాం. ఏద్దాస్ గారు ముళ్ళమూడి ప్రార్థన చేస్తారు. బ్రదరు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన విన్న వాక్యం కొరకు దేవుడు ఇచ్చిన మరి ఆయుష్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడైనటువంటి మా యేసయ్య, మీ శ్రేష్ఠ గణనామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆ తండ్రి, ఈ యొక్క జూలై మాసము 19వ తేదీ ఉదయకాలము నీ పాద సన్నిధిలో చేరి ఆయన మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆయన ఈ భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్ లో మమ్మల్ని దాటి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా యేసయ్యా, నీకు వందనాలు. మోషే జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు నీ దైవదాసుడు వివరించి ఉన్నాడు ప్రభా. భూమి అంతట్లో ఆయన నా ఇల్లంతట్లో మిక్కిలి సాత్వికుడు, మిక్కిలి నమ్మకమైన వాడు అని చెప్పి దేవుని చేత ప్రభా ఒక సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు ప్రభా. ఇశ్రాయేలీలను నడిపించిన గొప్ప నాయకుడుగా ఉన్నాడని మేము ఈ దైవదాసుల ద్వారా విన్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించే కృపలను మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ప్రభా, ఇదిగో ఈ రోజుల్లో ఈ నాయకత్వాల కోసం ఆయన సంఘాల్లో కొట్లాడుచున్నారు కానీ నిజమైన ఆధ్యాత్మిక నడక లేకున్నది ప్రభా. ఆయన అటువంటి ఆధ్యాత్మిక నాయకను, మోషే లాంటి నాయకత్వాన్ని ప్రభా, ఇదిగో నా తండ్రి, మోషే తన తదనంతరము యెహోషువని ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో సెకండ్ జనరేషన్ గా, నేటి నాయకులు కూడా అలాగే నాయన యెహోషువలను తయారు చేయడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఈ ఉదయ కాలము నాయన ప్రభా, ఆయన ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. బ్యాప్టిస్ట్ సంఘము ఆయన ప్రభా ఆధ్యాత్మిక నడకలో బలవంతులు ఉంటూ సహాయం తెచ్చారు. అలాగే మందిర
దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు, నిరతమును కృప నిలిచియుండును. యెహోవా నీతి తరములా పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దాస్ గారు కంటిన్యూ చేయండి ప్రేరు. దాస్ బ్రదర్ కంటిన్యూ చేయండి. సార్ ప్రార్థన చేస్తున్నా. కంటిన్యూ. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహోన్నతుడైనటువంటి మా యేసయ్య, విశేష గణనామనకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ తండ్రి, గడిచిన కాలమంతయు మీ రెక్కల చాటున భద్రపరిచి సురక్షితంగా ఆయుష్తో ఆయన ఈ జూలై మాసము ఈ ఉదయకాలం 19వ తేదీ మీ పాద సన్నిధిలో ప్రభా చేరి మిమ్మలను ఆయన స్తుతించుటకు, ఆయన ప్రభా నీ వాక్యాన్ని వినుటకు మీరు ఇచ్చిన ఈ కృప కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ యొక్క భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి, ఆయన ప్రభా ఇదిగో నీ దైవదాసుల ద్వారా విన్న వర్తమానాలు మా హృదయాల్లో ముద్రించుకున్నట్టుకు సహాయం దయచేయండి. మోషే రీతిగా ప్రభా ఆయన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని చెప్పి సెలవిస్తున్నాడు ప్రభా. ఇశ్రాయేలీయుల నాయకుడిగా ఉండి నడిపించిన ఆయన ఉంటున్నాడు మోషే ప్రభా. నా తండ్రి చనిపోయే ముందు కూడా ప్రభా నా తండ్రి దేవుని మాటకు విధేయత చూపాడు ప్రభా, విధేయత చూపాడు. అటువంటి విధేయత మేము నేర్చుకున్నట్టుకు సహాయం దయచేయండి. నీ పట్ల నాయన దైవికమైన విధానాల పట్ల నమ్మకస్తులుగా ఉండటకు సహాయం దయచేయండి ప్రభా. కాలము విన్నటువంటి వర్తమానాలు ప్రభా మా హృదయాల్లో ముద్రించుకున్నట్టుకు సహాయం దయచేయండి ప్రభా. నడకలో బలవంతులుగా ఉండటకు సహాయం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగించుకుంటూ నీ సహాయం దయచేయండి ప్రభా. నీ ప్రసన్నత తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. కనికరం కలిగిన దేవా నాయన ప్రభా, ఈ రీతిగా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో అనుదినము నాయన 5 to 6 యొక్క ఉదయకాల ఆరాధనలో నడిపిస్తున్నటువంటి దైవదాసుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ప్రభా దాసుని కుటుంబాన్ని మీరు బలపరిచి మాకు ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానాలు అందిస్తున్నటువంటి బట్టి దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నా తండ్రి ఆయన శక్తివంతుడా, నీకు వందనాలు ప్రభా. మేము కూడా ప్రభా నా తండ్రి మోషే వలె ప్రార్థనా పరులుగా ఉండటకు సహాయం దయచేయండి. ఆయన ప్రభా నా తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఉదయకాలము నా తండ్రి మీరు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. ఆయన సంఘంలో బలహీనమైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన బలహీనులుగా ఉంటే వారిని ఆరోగ్యవంతులుగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ గాయపడిన హస్తం వారిపై ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. కనికరం కలిగిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం. గొప్ప దేవుడా, రక్షకుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి నీ పాదాల చెంత నేర్చుకునే వారిగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. సాత్వికత, వినయము, విధేయత నాయన ప్రభా మేము నేర్చుకునే వారిగా మీ మీద నా తండ్రి మా మీద నీ కాడి ఎత్తుకుని నీ యొక్క నేర్చుకునే వారిగా ఉండటకు సహాయం దయచేయండి. ఉదయకాలం మొదలుకొని దినమెల్లా నీ కాపుదలలో కాచి కాపాడి ఆశీర్వదించమని తరుణాన్ని దయచేసిన సేవకును కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ ఉదయకాలం మా ప్రార్థన నాయన ప్రభా మీకు ఆ తండ్రి సన్నిధికి చేరుటకు సహాయం దయచేయమని, ఈ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచమని, నది ఆశ్రమంలో మాపై కుమ్మరించమని రక్షకుడు జీవాధిపతి అయిన యేసునామముని మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఈ సన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము. ఈనాడు నీవును ఈ స్వరము వినగా కానాను చేరాను త్వరపడి రావా. ఈ సన్న స్వరమన్నా
నీవెప్పుడైనా విన్నావా ఈ సన్న స్వరమన్నా? ప్రార్థన చేసుకుందాం, ప్రభువును స్తుతిస్తూ. మరి సంఘం కొరకై ప్రార్థన చేద్దాం. సంఘ విశ్వాసులు వారి పరిచర్యల కొరకు, అలానే సంఘ నాయకుల కొరకు, సంఘ కాపరులు జరిగిస్తున్న పరిచర్య, వీటి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే నిర్మాణంలో వుడ్ వర్క్ జరుగుతుంది, దేవుని స్తుతిద్దాం ప్రభు జరిగిస్తున్న పరిచర్యను బట్టి. అలానే గ్రౌటింగ్ ఈ విషయాల్లో కూడా ప్రభు అద్భుతంగా నడిపించాడు, దేవుని స్తుతిస్తున్నా. మరి ఫ్లోరింగ్కి సంబంధించి వెళ్ళాలి, దాని కొరకు కూడా ఒక స్పష్టత దేవుడు అనుగ్రహించలాగన ఫుల్ఫిట్ పని కూడా ఉంది. దాని విషయాల్లో కూడా మరి దేవుడు ఏది మేలుకరమో ఆ రీతిగా నడిపించలాగన మనము ప్రార్థన చేద్దాం. ఇంతవరకు కూడా దేవుడు తన కృప వలన ఈ కార్యాలన్నీ జరిగిస్తుండగా మరి ప్రభువుని స్తుతిద్దాం. అలానే సంఘంలో ప్రతిరోజు ఒక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు మరి నల్లగార్లపాడు సంఘం, అక్కడ పరిచర్య జరిగిస్తున్న మరిదాస్ పాస్టర్ గారి కొరకు, మరి పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేద్దాం. తల వంచి దేవుని స్తుతిస్తూ అందరం ఏకీవిద్దాం. అందరం ఏకీవించినట్లయితే రామారావు గారు ఉన్నట్లయితే ప్రార్థన చేస్తారు. బ్రదర్ లేరమ్మా? చేయండి అమ్మా. అయితే దయమన్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, స్తుతి స్తోత్రం స్తోత్రం ప్రభ. ప్రేమగల మా తండ్రి స్తోత్రమయ్య, జీవం గల మా తండ్రి స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం ప్రభ. నాయన ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ప్రభ నాయన మీ పాదముల చెంతకు చేరి అయ్యా మిమ్మల్ని స్తుతించి కొనియాడ భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీ బంగారు పాదముల కొందనాలయ్యా ప్రభ నాయన. ఈ రోజు ఉదయకాలం ప్రభ అయ్యా మోషే అని గొప్ప ప్రవర్త గురించి విని ఉన్నాం ప్రభ నాయన. అయ్యా నా ఇల్లంతటిలో గొప్ప నమ్మకమైన వాడు అని గొప్ప సాక్ష్యాన్ని మోషే గురించి మేము ఇచ్చినారు ప్రభ నాయన. యేసయ్యా నా ప్రభ మరి ప్రభ ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించడంలో ప్రభ అయ్యా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ప్రభ ఎంత ఓర్పుతో సహనంతో నా బిడ్డలు నడిపించిన గొప్ప ప్రవక్త ప్రభ నాయన. దేవా యేసయ్యా స్తుతి స్తోత్రాలు ప్రభ నాయన. అయ్యా నాయన మా బిడ్డలందరినీ దీవించండి ప్రభ. ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డని కాచి కాపాడు ప్రభ. అయ్యా నా గొప్ప దేవ యేసయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభ నాయన. మరి ప్రభ మా సంఘాన్ని కాపాడిన ప్రభ, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కాపాడిన ప్రభ నాయన. సంఘంలో ఉన్న కమిటీలను కాపాడిన ప్రభ. అయ్యా నాయన ప్రతి కమిటీని దీవించండి ప్రభ నాయన. ఆయన ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైస్ కమిటీని కాపాడిన ప్రభ నాయన. అలాగే ప్రభ యవన బిడ్డలను కాపాడిన ప్రభ నాయన. స్త్రీల సమాజాన్ని, సండే స్కూల్ బిడ్డలను కాపాడిన ప్రభ నాయన. అలాగే ఇప్పుడు ఆయన పరిచారకులను కాపాడిన ప్రభ నాయన. యేసయ్య స్తోత్రం నాయన. కమిటీలందరూ ప్రభ నాయన అనుసంధానంగా ఉండి నాయన ఐకమత్యంతో ఉండి ప్రభ నాయన వారికి అప్పచెప్పిన పనిని యథార్థవంతంగా నీతియుక్తంగా పనిచేసేలా సహాయం చేయండి ప్రభ నాయన. అలాగే నా ప్రభ నాయన మరి నల్లగార్లపాడు సంఘం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ నాయన. మరి ప్రభా సంఘాన్ని నడిపిస్తున్న ప్రభ నాయన, ప్రభ నాయన బిడ్డ గురించి దీనదాసుని గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ. ఆ బిడ్డకు మంచి శారీరకాన్ని శక్తిని దయచేయండి ప్రభ. ఆ సంఘ బిడ్డలందరినీ కాపాడండి ప్రభ నాయన. వారిని ఆత్మీయంగా బలపరచండి ప్రభ నాయన. రక్షణ భాగ్యాన్ని బిడ్డలకు కలిగించండి ప్రభ. ఆ సంఘం నాయన ఇంకా ఎంతకెంతకు అభివృద్ధి చెందేలా సహాయం చేయండి ప్రభ. నా గొప్ప దేవ యేసయ్య స్తోత్రం ప్రభ నాయన. అయోగ్యులు మలుపులు అయినప్పటికీ మమ్మల్ని ఎంతగానో హెచ్చించి ప్రభ నాయన ప్రభ మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు మీకు అంటారు ప్రభ. నా గొప్ప దేవ యేసయ్య స్తోత్రం నాయన. నాయన ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభ మమ్మల్ని కాచి కాపాడేవయ్యా ప్రభ. అయ్యా మీరెక్కలు చాటున మమ్మల్ని భద్రపరిచి ప్రభ నాయన కాచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నాయన. అయ్యా ప్రభ ప్రతి విషయంలో మాకు తోడుగా ఉన్నందుకు ప్రభ వందనాలయ్యా ప్రభ. థర్డ్ వేవ్ లో కూడా ప్రభ నాయన దేవ మనందరినీ కాపాడిన ప్రభ నాయన. చిన్న బిడ్డలకు కానీ ఎవరికి నా ప్రభ ఏ ప్రమాదం రాకుండా సహాయం చేస్తారని యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అలానే దేవుని స్తుతిద్దాం. బలహీనతలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుందాం. మరి కొద్దిమంది సంఘంలో గత కొన్ని రోజులుగా మనం ప్రార్థిస్తుంటున్నాం. వారందరి కొరకు చాట్లో ఉన్నాయి.
ఇక్కడ ఈ చాట్లో మెసేజ్ పెట్టామని దాదాపు ప్రేయర్ రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మరి సుశాంత్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. యాకోబు గారు మరి కొంత నిన్నటి దినం ఆయాసం ఉందని చెప్పారు, 11 మీద ఆక్సిజన్ అది పెట్టడం జరిగింది. ప్రభు దేవుడు ఇంకా ఆయన విషయాల్లో సహాయం చేయలాగిన. మరి భార్గవి మాచర్ల పాపకు అమ్మాయి పాపకు జన్మనిచ్చింది, చిన్న బిడ్డ కడుపులో గడ్డ ఉంది, అది తగ్గులాగిన. సరిత ఆరాధ్య అన్విత పాజిటివ్తో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. దానియేల్ గారు కొలన్ క్యాన్సర్, యాకూబ్ గారి కొరకు. రాస్తున్నది యాక్సిడెంట్ వల్ల ఇదయ్యారు. దయామణి గారు లివర్ ఇన్ఫెక్షన్ బలహీనతలు. అన్నమ్మ గారు సాంబశివరావు గారు వారు కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఉన్నారు. డేవిడ్ రాయ్ గారు జ్వరంతో ఉన్నారు. భారవి గారు యాక్సిడెంట్ వల్ల కొంత అనారోగ్యం అంటుండగా దేవుడు స్వస్థత, తన ట్రాన్స్ఫర్. రాజా బ్లాక్ ఫంగస్ నుంచి. యేసురత్నం గారు పాము కాటుకు గురై కొంత ఇదయ్యారు. కటువూరు ప్రకాశ్రావు గారు ఆయనకు కూడా దేవుడు మరి స్వస్థత అనుగ్రహించలాగిన. బైపాస్ సర్జరీ అయింది. కాకుమాన్ శ్రీనివాసరావు ఈరోజు బైపాస్ సర్జరీ ఉంది. చిట్టెం రవి ఆర్థో సర్జరీ ఈరోజు గుంటూరులో ఉంది, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలానే మాధవి గారు సుభాషిణ్ గారు వల్ల కోడలు గారు అమ్మాయి మరి రిమ్స్లో స్టాఫ్, మరి అమ్మాయికి కూడా పాజిటివ్ వచ్చింది. అనేక మంది బిడ్డలకు అమ్మాయి నర్సుగా సేవలు చేశారు. మరి దేవుడు ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించలాగిన ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. తల వచ్చినట్లయితే అందరం ఏకీవించి ప్రార్థన చేద్దాం. దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వీరందరిపైన తన కృపా కనికరాలను అనుగ్రహించి నడిపించలాగిన. బొప్పూడి రిప్కా గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్లాడమ్మా, చెయ్యమ్మా. స్తోత్రం 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 స్థుతికి పాత్ర మా దేవ మహారాజ స్తోత్రం నైనా నిన్న స్థుతించిన గణపతి ప్రభావితం తండ్రి. ఇది రాత్రి కాకుండా వచ్చి కాపాడి ఆయుష్ ఆరోగ్యించి ప్రభానైనా దేవాన్ని తండ్రి. ఈ దినం సడక ప్రభ ఎంతమందికి తెచ్చిన ప్రభానైనా వారికంటే దౌర్భాగ్యులమై ప్రేమించి ఆదరించిన అయినా ఇదిగో తండ్రి నేను సంఘాలు ప్రభానైనా తండ్రి పాదాచింత చేయడం వారు పెడుతున్నది దాని ప్రభానైనా సహాయం చేసి దేవుడిగా మాకున్నందుకు వందనాలు ప్రభానైనా. ఇదిగో తండ్రి వినవాకని ప్రభానైనా మౌరదంగా నడుకుని ప్రభానైనా అది 30 60 100 బాధ్యత ప్రేమ దయచేయం అడుగుతున్నాను తండ్రి. స్తోత్రమునైనా ఇదిగో తండ్రి ప్రభానైనా ఎంతమంది బిడ్డ ప్రభానైనా ప్రార్థించిన ప్రభానైనా ప్రతి ఒక్క విషయంలో ప్రభానైనా సహాయం చేసి దేవుడిగా మాకు దగ్గర చూపించి అడుగుతున్నాను దేవ. స్తోత్రం రాజా చేయాలి పాదాలకు వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఉదయ కాలంలో ప్రభానైనా ఈ విధంగా మేము ఆరాధిస్తున్నాడు ప్రభానైనా కేవలం ఉచితమైన కృపను పెట్టే ప్రభానైనా. ఇదిగో తండ్రి నేను ప్రభానైనా అయ్యా ఏ విధంగా ప్రభానైనా నేను ఆరాధిస్తున్న ప్రభానైనా అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభానైనా ఇదేగా స్థలకునైనా జ్ఞాపకం అడుగుతున్నాను అంత స్తోత్రంనైనా. అయ్యా ప్రతి బిడ్డలను ప్రతి ఒక్కరి ప్రభా ఏ కాపుదల దయచేసి పెట్టి చదువుగా మాకున్నందుకు వందనాలు ప్రభానైనా. ఇదిగో తండ్రి నైనా అయ్యా అస్వస్థగా బిడ్డల గురించి ప్రార్థిస్తున్న ప్రభానైనా. ఇదిగో తండ్రి నైనా అయ్యా చిన్న పాప ప్రభానైనా కడుపులో కట్టని చెప్తున్నారు ప్రభానైనా. ఏ స్నామ సంపూర్ణ స్వస్థ విడుదల దయచేస్తున్న ప్రభానైనా. అయ్యా ప్రతి బిడ్డల పట్ల మీరు కృప చూపించిన ప్రభానైనా అనారోగ్యత బాధపడుతున్న ప్రతి ఒక్కరి ప్రభానైనా ఏ దైవ స్థలకత జ్ఞాపకం చేసుకుని నేను సంపూర్ణ దయచేయండి ప్రభానైనా. జరుగుతున్న ఆపరేషన్ ఇంట్లో ప్రభానైనా పెద్ద పెద్ద బిడ్డలు ప్రభానైనా అయ్యా ఎదుగు తండ్రి ప్రతి ఒక్క విషయంలో ప్రభా వారికి ముందుగా ఉండి ప్రభా సహాయం చేయనైనా మీరు బలమైన వంతులుగా ఉండి నైనా వారి దయచినైనా నేను ఇస్తాం స్వస్థపడ సాక్షి పెట్టుకున్న తండ్రిగా ఉండి అడుగుతున్నాను దేవాస్తోత్రం నైనా ఎస్ఐని పాటలు పొందనాలు తండ్రి. అయ్యా ఎదుగు తండ్రి నైనా ప్రతి ఒక్కరినైనా జ్ఞాపకం చేసుకునైనా ఎదుగు తండ్రి నేనే సురక్షిత బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం ఎదుగు తండ్రి పాటు వల్లమైనా బాధపడుతున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకో ప్రభానైనా. అయ్యా పరిపూర్ణ ఆరోగ్యం దయచిన సంపూర్ణమైన ఆరోగ్యం దయచినైనా విడుదల పరిపూర్ణ స్వస్థ విడుదల దయచి అడుగుతున్నాను తటిస్తున్నాయినా. అయ్యా ఎవరి కాలం ప్రభానైనా వారి గురించి ప్రార్థిస్తున్న ప్రభానైనా సహాయం చేస్తున్నందుకు కొందనాలు తండ్రి. వాళ్ళ కొందనాలు తండ్రి. అయ్యా మా సక్క కాపని దిగించి ఆస్వాదించండి ప్రభానైనా. అయ్యా ప్రభానైనా ఆ ఎదుగు తండ్రి కాపుదల దయచిన ప్రభానైనా ఆ ఎదుగు తండ్రినైనా అత్యధికమైన దీవెన ఆస్వాదించి ప్రభానైనా ఈ సేవలు ఎంతో వాడుకోమడుగుతున్నాయినా. అయ్యా పాష వారు కూడా దీవించండి ఆస్వాదించండి ప్రభానైనా. దేవుడికి మనైనా మంచి ఆరోగ్యం తెచ్చి అయ్యా అన్ని పద్ధతుల్లో కొనసాగుతున్నాను అనైనా
అయ్యా 5వ తరగతినైనా అయ్యా సహాయం చేసే దేవుడుగా ఉండి ప్రభానైనా ఎవరైనా కాచి కాపాడమని స్తోత్రంనైనా అయ్యా మా సంఘంలో ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరినైనా జీవించి ఆస్వాదించే ప్రభానైనా అయ్యా నీ సందులాలను చేరుకుని ప్రభాన విధంగా ఆరాధిస్తున్నట్టు ప్రభా సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. నేను ఇవ్వదే కదా దీవెన ఆశ్రదం మా పైన మా బిడ్డల పైన మా కుటుంబాల పైన ప్రతి ఒక్కరు పడుతున్నాను తండ్రి. స్తోత్రంనైనా ఈ కృపతో నేను చేసిన ప్రార్థించి వేడుకొచ్చిన తండ్రి. ఆమె మరణ మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ప్రార్థన చేసుకుందాం. తల వంచి దేవుని ఉపకారాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం ఒక్కొక్క స్టేట్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు కొన్ని స్టేట్స్ను జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి చండీగఢ్, పంజాబ్, హర్యానా రాజధాని, అదే సమయంలో ఈ కేంద్ర పాలిత ప్రాంతం కూడా 10,54,686 జనాభా ఉన్నారు. ఇందులో 80% హిందూసు, 13% సిక్కులు, 4% ముస్లిమ్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ అసలు లేనే లేరు. దాని కొరకు ప్రార్థన చేద్దాం. అలానే లక్షద్వీప్, ఇది అరేబియా సముద్రంలో ఉన్న ఒక చిన్న దీవి. 33 దీవులు ఉంటే ఒక 17 దీవుల్లో ఈ నివాస యోగ్యమైనవి కనుక వీటిల్లో దాదాపు 60,000 జనాభా ఉంటే వీళ్ళంతా కూడా ముస్లిమ్స్. మరి ఈ కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు మరి ఎక్కడ దేవుని పరిచర్య మరి జరుగులాగున, దేవుని ప్రజలు కూడా అక్కడ ఉండులాగున మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలానే మన భారతదేశ మరి నాయకుల కొరకు, ప్రధానమంత్రి మరి మంత్రివర్గం కొరకు, అదేవిధంగా ఈ 3rd వేవ్ కొంత ఇది కలిగిస్తుండగా ప్రభు నడిపించి సహాయం చేయలాగున వీటన్నిటి కొరకు మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి నూనె లింగయ్య గారు ప్రార్థన చేస్తారు. నూనె లింగయ్య గారు. చేయండి బ్రదర్, ప్రార్థన ప్రైజ్ లార్డ్. ప్రేజ్ చేయండి. వినపడుతుంది, అలా కట్ అయినట్టుంది. లింగయ్య గారు కట్టారు. సుమతి ఎవరు ఒకసారి ప్రే చేస్తారా? సుమతి, ఇందులో సుమతి అని పడింది. చేస్తారమ్మా లింగయ్య గారు? ఓకేనా? వినపడుతుందా? వినపడుతుందా? చేయండి చేయండి. ఆకాశమును భూమిని సమస్తమును సృష్టించిన ఒక దేవ, ఏకపక్షత పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రభావ ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు జూమ్ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ప్రభావ యేసయ్య భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ప్రభావ మరొకసారి 3rd వేవ్ రావడానికి ప్రభావ వస్తుందని చెప్తున్నారు. ప్రభావ ఆ 3rd వేవ్ నుంచి కూడా కాపాడినైనా
సయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా నాయన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రభా మందిరంలో జరుగుతున్నటువంటి పనులు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా నాయన సంఘం మొత్తాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా ఈ జీవం పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంతవరకు కరోనా నుంచి కాపాడినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ప్రభా నాయన సంఘ కాపుర గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా చేస్తే పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ప్రభా నాయన ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అత్యధిక ప్రేదలడే అత్యధిక స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజంబు చేయాడు ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. సమయంలో మాధురి ప్రార్థన చేస్తారు. మాధురి, చిలక మాధురి తల వంచి ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా కుటుంబాల కొరకు మనం గత కొన్ని రోజులుగా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా. కుటుంబాల్లో ఉన్న మరి పరిస్థితులు, ఈరోజు కుటుంబాలు బలంగా లేని పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాల్లో మరి ఐక్యత లేకపోవడం, ఆర్థిక కారణాలు, మనస్పర్ధలు, మాట వేయనితనం, దుర్వ్యసనాలు, సరైన సంబంధాలు కుటుంబంలో భార్య భర్తలకు ఒకరికొకరికి, పిల్లలతో, కుటుంబ సభ్యులతో, ప్రక్కవారితో, పొరుగువారితో, సంఘముతో సరైనటువంటి అనుబంధాలు లేకపోవడం. కనుక వీటన్నిటిని మరి అధిగమించి అనేక కుటుంబాలు మరి దేవుడు నియమించిన ఉద్దేశంలో నెరవేర్చబడలాగున కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా కుటుంబాల్లో ఉన్న అనైక్యతలను పోగొట్టాలని, మరి ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి మరి మన అమెరికా మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘములోని ప్రతి కుటుంబం ప్రార్థన అది కొనసాగించుకొని బలమైన కుటుంబాలు కట్టుకోవడానికి. చాలా కుటుంబాల్లో మరి కుటుంబ ప్రార్థన లేదు. కలిసి ప్రార్థించడం, కలిసి భోంచేయడం, చెప్పాను కదా, సమయానికి ఇంటికి రావడం, ప్రొద్దుగుంకే సమయానికి ఇల్లు చేరడం. కనుక అర్ధరాత్రి వరకు ఇంట్లో రాలేదంటే ఆ కుటుంబంలో సమస్యలు ఉన్నట్టే. భర్త అయినా భార్య అయినా మరి టైంకు రాకపోవడం, పిల్లలైనా సమయానికి రావట్లేదు ఇంటికనంటే ఆ ఇంట్లో కూడా మరి అనైక్యత ఉన్నట్టే. కనుక కలిసి ప్రార్థిస్తూ, కలిసి భోంచేస్తూ, కలిసి సమయాన్ని గడపడానికి కుటుంబాలకు ఆ కుటుంబ ప్రార్థనలు కూడా నిర్వహించుకోవడానికి ప్రభు సహాయం చేయలాగున మాధురి ప్రార్థన చేస్తాను. రైతులాడమ్మా చేయమ్మా. పరిశుద్ధమైన మా తండ్రిని, పరిశుద్ధ పాదాలు పెనలేని వందనాలు, స్తుతులు స్తోత్రమయ్యా. ఘనమైన దేవా, నీకు వేలాది వందనాలు, స్తోత్రమయ్యా. ఈ అవకాశాన్ని కల్పించినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. కొన్ని లేచి నిన్ను ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమయ్యా. ఏసయ్యా, మా సంఘంలో తండ్రి ఏసయ్యా కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన తండ్రి ఏసయ్యా, కలిసి భోజనం చేయడం తండ్రి ఏసయ్యా, మాకు అందరు కలవచ్చుకునేలాగున తండ్రి సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రమయ్యా. ఏసయ్యా, నీ రెక్కల చాటున మమ్మల్ని ఇంతవరకు మరుగుపరిచినందుకు నీకు వేలాది స్తోత్రమయ్యా. మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న తండ్రి పాషగా ఆశీర్వదించండి తండ్రి. మరి ఇరువురిని నీ రెక్కల చాటున మరుగుపరిచి తండ్రి వారి సేవలో ఇంకా బలపడులాగున తండ్రి, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచులాగున తండ్రి సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం
మా భార్య భర్తల విషయంలో మీరు చేసిన మేలులు మీకు వేలాది వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రం స్తోత్రమయ్యా. నా కుటుంబాన్ని తండ్రి ఇంతవరకు నేను చాట్ను భద్రపరిచినందుకు నీకు స్తుతులు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. ఈ జూమ్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలను తండ్రి పేరు పేరు వరుస దీవించి ఆస్వాదించండి తండ్రి. వారికి ఉన్న అవసరతలను అర్హతలను తీర్చండి తండ్రి. స్తోత్రములయ్యా. యేసయ్యా, ఘనమైన దేవా నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రం తండ్రి. తండ్రి జూమ్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి కుటుంబ ప్రార్థన అలవర్చుకునేలాగున తండ్రి సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రములయ్యా. అయా, కలిసి భోజనం చేసే అలవాట్లు తండ్రి సహాయం దయచేయండి. యేసయ్యా, మొక్కల వలె తండ్రి మీ వల్ల చుట్టూ ఉంటారని సెలవిచ్చిన దేవా యేసయ్యా వందనాలు తండ్రి. కుటుంబాన్ని కట్టుకునే తెలివిని జ్ఞానాన్ని తండ్రి స్త్రీకి ఇవ్వండి తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా వందనాలు తండ్రి. స్తోత్రములయ్యా. యేసయ్యా, ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్యా శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఈ సమయంలో మన నర్సాపేట పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. నర్సాపేటలో ఉన్న 1,25,000 కంటే ఎక్కువ జనాభా ఉన్నారు. వారి ఆర్థిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య, అనుబంధ ఈ పరిస్థితుల కొరకు ప్రార్థన చేద్దాం. అధికారులు, అనధికారుల కొరకు, క్రైస్తవ సంఘాలు వారి పరిచర్య కొరకు, మేరికల్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘాన్ని దేవుడు 109 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంచుండగా ఇంకా రాబో దినాల్లో విశ్వార్థ పరిచర్యలో సంఘం విస్తరించి అనేకులకు దీవెనకరముండులాగిన ప్రార్థన చేద్దాం. మరి ఇమ్మానేల్ గారు, జాన్ ఇమ్మానేల్ గారు గర్నెపూడి, మా ఇమ్మానేల్ గారు కానీ వాణి గారు కానీ గర్నెపూడి, సుజాన గ్రేస్ ఉంది. ఎవరుంటే వారు లైన్లో ఉంటే ప్రే చేయడమ్మా. జాన్ ఇమ్మానేల్ గర్నెపూడి కానీ వాణి గర్నెపూడి కానీ ఎవరు ఉంటే వారు ప్రే చేయండి. బ్రదర్ అమ్మా చేయమ్మా. అమ్మా చేయండి, ప్రైజ్లు అంటమ్మా చేయండి అమ్మా. పరిశుద్ధ ప్రేమ పాదాలు ఎవరైతే నడుపుతున్నారో ముట్టండి, స్వస్థపరచండి, ఆయుష్మాలకి దయచేయండి నా ప్రభా. విషయంలో నా ప్రభావ సమృద్ధిని దయచేయండి నా ప్రభుత్వ పక్కకు పెట్టుకున్న ప్రభావ నీ సన్నిధికి వచ్చి నేను విశ్వసించబడి ఉంటే సహాయం దయచేయండి నా ప్రభావ. సన్నిధికి స్థితిలో వస్తున్న బిడ్డలు నా ప్రభావ నీ సన్నిధికి నడిపించండి. తక్కువ బిడ్డ ద్వారా రక్షణ మారు మనసును దయచేయండి నా ప్రభావ. అయానైనా నమ్మకాలను జీవితాలను తీసివేసి నిజమైన క్రైస్తవ జీవితాలను దయచేయండి. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ నేను ఆరాధించడంగా నా ప్రభావ. అయా మేమందరికీ నేను రాకల్లో ఏర్పడే బిడ్డలుగా ఉండడానికి సహాయాన్ని దయచేయమన్నా. నిజమైన క్రైస్తవ జీవితాలను దయచేయమని అడుగుతున్నా నా తండ్రి. ఇదిగా నా ప్రభావ మా కాష్టాలని అందరినీ ఆశీర్వదించిన ప్రభావ. మా సంఘంలో అయితే సమాధానాన్ని దయచేయండి. నెమ్మదిని శాంతి కుటుంబంలో దయచేయండి నా ప్రభావ. అయా నాకు కరాలను వేదిక వల్ల నా ప్రభావ ఇబ్బందులు వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసిన ప్రభావ. మా ప్రభావ నైనా సహాయాన్ని నా ప్రభావ నీ కాపుదల మీరు మాత్రమే నా ప్రభావ పోషించగలిగింది. సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయా చర్చి నిర్మాణంలో నా ప్రభావ ప్రతి విషయంలో ఇంతవరకు ఎన్నో
ఇంకా కావలసిన పనుల్లో కూడా మీ సహాయాన్ని మీ కాపుదల భద్రతను దయచేయండి. మీ కృపాక్షేమాలను దయచేయండి. నా మందిరం మీరు మాత్రమే నిర్మించగలరు. నా ప్రభా ప్రతి నా ప్రభా పనుల్లో కూడా మీ సహాయాన్ని దయచేయండి. అక్కడ పనిచేసిన ప్రజల్లో కూడా నా ప్రభా మీ కృపాక్షేమాలను దయచేయమని ఆయా ఈ ఉదయకాల మమ్మల్ని ప్రైజ్లాడమ్మా. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకును మనకునంత ఎడము కలుగా చేసి ఉన్నాడు. మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమేచున్. విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిశ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. ప్రార్థన చేద్దాం. తల వచ్చి చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అదే సమయంలో ఈ ఉదయకాలం జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు, అలానే మారుమనసు పొంది రక్షించబడిన దినాన్ని, రక్షించబడి నూతన జన్మ పొందిన దినాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటున్న వారందరికీ దేవుని నామంలో సంఘపక్షాన వారందరికీ శుభములు తెలియచేయుచున్నాను. అలానే ప్రియమైన వారలారా, మోషే వలె దేవుడు నిన్ను నన్ను బ్రతికించింది. ఇతరుల కోపం, ఇతరుల మీదకి వచ్చే కోపాన్ని అడ్డుకొని దీవెన అందించడానికి. అంతేకాదు మోషేతో అన్నాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్ళేవారిని నువ్వు సిద్ధపరచు, వెళ్ళడానికి అవసరమైన వారిని సిద్ధపరచు. కనుక అన్నిటిలో మనం ఉండలేము, అన్ని మనమే చేయాలనుకోవడం కూడా అది దేవుని క్రమం కాదు. వెళ్ళేవారిని, దేవుడు వెళ్ళమన్న వారిని, దేవుడు సిద్ధపరచమన్న వారిని సిద్ధపరచడం. మోషే ఎందుకు గొప్ప నాయకుడు అంటే తన బిడ్డలను సిద్ధపరచలే. ఈరోజు చాలా కుటుంబాల్లో కూడా మరి బంధుప్రీతి, నేను నా తర్వాత నా కొడుకు నా వారసుడని చెప్పలేదు. యెహోషువను మరి సిద్ధపరిచాడు. ఎఫ్రాయిం గోత్రికుడు యెహోషువ, మోషే లేవి గోత్రికుడు. కనుక దేవుని సన్నిధిలో యెహోషువను సిద్ధపరిచే పరిచర్య ప్రార్థనా పరిచర్య. కనుక ప్రియులారా, మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా సంఘంలో కూడా అనేక మంది యెహోషువలను మేము తయారు చేయడానికి, అంతేకాదు నీ కోపం వచ్చే ప్రతి కోపం నుండి అడ్డుపడి మేము దీవెన అందించే వారికి ఉండడానికి, ఆ ప్రార్థన విజ్ఞాపనలు మేము చేయడానికి సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. కానీ మనమే దేవుని కోపాన్ని తీసుకొచ్చే వారిగా ఉండకూడదు. ఏలీ కుమారులు దేవుని కోపం రావడానికి వారు కారకులయ్యారు. మోషే దేవుని కోపము తగ్గిపోవడానికి కారకుడయ్యాడు. ప్రార్థన చేద్దాం అలాంటి వారికి ఉండడానికి. ఉదయకాలం దినమంతా కూడా ప్రభు మనకు తోడుగా నడిపించలాగిన మన ఆధ్యాత్మిక జీవితాలను దేవునిలో మరి ఎలా ఉన్నాయో పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మీ మాటలు వినడానికి కృప చూపాం ప్రభా. ఈ రోజు నుంచి మరి మోషే ప్రార్థనలో కొన్నిటిని మేము ప్రభా ప్రతిరోజు ధ్యానిస్తుండగా మా ప్రియ తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. జీవవాక్యములు తీసుకున్నవాడు, దైవదాసుడు, ముఖాముఖి ఎరిగిన ప్రవక్త, మా తండ్రి భూమి మీద మరి వారందరిలో సాత్వికుడు, నమ్మకమైన వాడు తండ్రి, తన కొరకు ఏది చేయనటువంటి వాడు, తన కొరకు ప్రార్థించిన ప్రభువా నీవు నో చెప్పినప్పుడు నువ్వు చేయమన్నది చేశాడు తండ్రి. యెహోషువను సిద్ధపరిచాడు. మా దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నావు. మోషేను పోలిన
ఆధ్యాత్మిక జీవితం మాకు దయచేయండి ప్రభా. మరణము కూడా నీ మాట ప్రకారం మరణించాడు నాయన తండ్రి. అలాంటి విశ్వాసం, అలాంటి విధేయత, అలాంటి ప్రార్థన జీవితం మాకు దయచేయండి. అనేకుల మరణం కొరకు అడ్డుపడ్డాడు ప్రభా, అడ్డుకున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు ప్రభా. మేము అనేకులకు నీ కోపాన్ని అడ్డుకొని దీవెన అందించే ఆశీర్వాద ఛానల్స్గా ఉండడానికి సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి ప్రభా. మీ సన్నిధిలో ఉదయకాలం దీవెనకరంగా చేయండి. మా పనులన్నింటిలోనూ నీ కృపను దయచేయండి ప్రభా. మేమేం చేసినా నీ మహిమ కొరకు చేయడానికి కృప చూపని విజ్ఞాపనం చేస్తున్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, సర్వాధికారి అయిన దేవుడు మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభా, కృప చూపండి, నడిపించండి. నీకే స్తోత్రములు చెల్లిస్తూ నేను ఈ దినమంతా కూడా మీ సన్నిధి దయచేయండి. మా సంఘాన్ని దీవించండి ప్రభా. యెహోషువలను తయారు చేసే ఒక కర్మాగారంగా ఈ మందిరము మా పరిచర్యలున్నటకు సహాయములు దయచేయగలమని ప్రార్థన చేయొచ్చు. జయ జీతం వైపు నడిపించండి. మీరేమైతే మాకు ప్రామిస్ చేశారో ప్రభా, వాటిని స్వాధీనపరచుకోవడానికి అవసరమైన విశ్వాసాన్ని, నిరీక్షణను, బలమును మాకు దయచేసి నడిపించగలమని ప్రార్థన చేయొచ్చు. నీ దయగలిగిన చేతులకు సమర్పిస్తూ ఇంతవరకు ఈ ప్రేయర్స్లో పాల్పొందిన ప్రతి బిడ్డను దీవించండి. వెనుకబడిన వారు తండ్రి నిశ్చితమైతే మరొక పర్యాయం ఈ జూమ్ ప్రేయర్స్లో పార్టిసిపేట్ కావడానికి సహాయం దయచేయగలమని ప్రార్థిస్తూ ఇంతవరకు మీరు తోడుగా నడిపించినందుకై స్తుతిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించు. మా శోధనలైతేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసము దీవెన కూడిన ప్రతి ఒక్కరికి, సంఘానికి మోషే వలె ప్రార్థనా పరిచర్యను కొనసాగించి దేవుని కోపాన్ని అడ్డుకోవడానికి అడ్డుపడే ప్రతి విశ్వాసికి, యెహోషువను తయారు చేసే ప్రతి నాయకునికి ఇప్పుడు సదా తోడైండును గాక, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.